శాంత సిన్హా మేడం, ఎంవి ఫౌండేషన్ అంటే అసలు తెలియని పల్లె లేదు, తెలియని విలేజ్ లేదంటే నిజంగా అతిశయోక్తి కాదు అసలు. ఎందుకంటే ఆ ఫౌండేషన్ ద్వారా చదువుకొని ప్రతిభావంతులైనటువంటి ఎందరో ఉన్నారు, అసలు లెక్క పెట్టలేనటువంటి ఉన్నారని చెప్పేసి ఒక నానుడి ఉన్నది. ఎంవి ఫౌండేషన్ ని 1981-82 ప్రాంతంలో స్థాపించారు. కేవలం బాల కార్మికుల వ్యవస్థ ఏదైతే ఉన్నదో దాన్ని రూపుమాపడానికి ఎంవి ఫౌండేషన్ పుట్టిందా అంటే ఏమంటారు? 91 నుంచి బాల కార్మికుల విషయం మీద ఫోకస్ చేయడం జరిగింది. 81 నుంచి ఒక 85-86 వరకు పేద పిల్లలకి స్కాలర్షిప్లు ఇవ్వడము, పిహెచ్డి కంప్లీట్ చేయడానికి, హైయర్ ఎడ్యుకేషన్కి ఏమైనా కొంత సహాయం చేయడము అలాంటివి జరిగింది. కానీ 86 నుంచి 91 వరకు నేను శ్రామిక్ విద్యాపీఠ్ అని ఒక ఆర్గనైజేషన్ మా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఉండింది, వర్కర్స్ ఎడ్యుకేషన్ ఫోరం, విమెన్ లేబర్ కోఆపరేటివ్ తీసుకురాము, స్త్రీల వేతనాల గురించి, కనీస వేతనం రాలేదు దాని గురించి, తర్వాత భూమి వాళ్ళకి అసైన్ చేసిన వాళ్ళు ఆక్యుపై చేయకుండా ఉండడం జరిగింది. అంటే అప్పుడు చాలా పెద్ద కరువు వచ్చింది 85-86లో. షెడ్యూల్ కాస్ట్కి దళితులకి అసైన్ చేసిన భూములను అమ్మేసుకున్నారు. 200 రూపాయలకి 400 రూపాయలకి, అంత చట్ట ప్రకారం లేదని మళ్ళీ ఆ భూమి వాళ్ళకి చట్ట ప్రకారం ఇచ్చేటట్టు ఇవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేశారు. చేసినప్పుడు 40% ఎవరైతే జీతాలు ఉన్నారో వాళ్ళందరూ పిల్లలు అన్నది తేలింది చేస్తున్న క్రమంలో. ఈ క్రమంలో కానీ వాళ్ళ గురించి ఒక ప్రోగ్రాం లేదు. అంటే ఎంతసేపు ప్రోగ్రామ్ ఎలా ఉండిందని అంటే ఒక ఆర్ఫనేజ్ పెడదాము, తల్లిదండ్రులు లేకపోతే పాత బట్టలు ఇద్దాము అని అలా ఉండింది. కానీ హక్కుల గురించి మాట్లాడే సంస్థలు అస్సలు లేవు ఆంధ్రప్రదేశ్లో. దేశంలో కూడా ఒక కైలాస సత్యార్థి, స్వామి అగ్నివేష్ వాళ్ళు చేశారు, కానీ పిల్లలకి హక్కులు ఉంటాయి, ఆ హక్కులు సాధించాలి, బాల కార్మిక వ్యవస్థ ఉండడానికి వీలు లేదు, పిల్లలు బాల కార్మికులు అన్న విషయం కూడా అసలు ఆ ముచ్చటే లేదు. అప్పుడు అనిపించింది ఎంవి ఫౌండేషన్. అప్పటి వరకు నాకు శ్రామిక విద్యాపీఠ్ అయిపోయింది నా టర్మ్. మా కుటుంబంలో మా తాతగారి మెమరీలో ఈ వెంకటంగయ్య ఫౌండేషన్ ఉండింది. అవి స్కాలర్షిప్స్ ఇస్తూ పోతుండేది 81 నుంచి. అప్పుడు మా ఇంట్లో ఉన్న వాళ్ళే, మా నాన్న, తర్వాత మా తమ్ముడు విక్రమ్, ఇంకా ఐఏఎస్ ఆఫీసర్ ఉండే నాగార్జున అని, మేము కూర్చొని మాట్లాడి ఈ బాల కార్మిక వ్యవస్థ గురించి మనం తీసుకెళ్ళాలి ముందుకి. ఎలాగో ఈ మెమరీ ఎంవిఎఫ్ ఉంది కదా సంస్థ, దాని ద్వారా మనం ఫోకస్ చేసుకొని పిల్లల గురించి, పిల్లల హక్కుల గురించి మాట్లాడడం అలా మొదలైంది.